బిగ్ బాస్ సీజన్ 9లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ తనుజ కొనసాగుతున్న సంగతి తెలిసింది. తనుజ తన ఆట తీరుతోనే కాదు, తన వంట తీరుతో కూడా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని మెస్పరైజ్ చేస్తుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఎక్కువగా చపాతీలు తింటూ ఉంటారు. ఇక ఇదే సందర్భంలో హౌస్లో రైస్ పెడతానని తనుజ అంటే, లేదు మా అందరికీ చపాతీలే కావాలి అంటూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అలాగే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ అడగడంతో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఒక్కొక్కరికి 3 చపాతీలు చొప్పున మొత్తం 70 చపాతీలు చేసిందనే చెప్పాలి. చపాతీలు కూడా ఆషామాషీగా చేయలేదనే చెప్పుకోవాలి. అయితే చపాతీలు చేసిన తర్వాత అందరూ కూడా లొట్టలేసుకుంటూ తింటున్నారు. ఇక ఇందులో భాగంగా ఇమాన్యుయల్, ఆయిషా, రాము రాథోడ్ అలాగే గౌరవ్ నలుగురు కూర్చున్న సమయంలో చపాతీలు ఎలా ఉన్నాయంటూ తనుజ వచ్చి అడిగితే బాగున్నాయని చెప్పి ఆయిషా ఏదో అలా చెప్పాలి అన్నట్లు చెప్పింది. కానీ తనుజ వెళ్ళిపోయిన తర్వాత గౌరవ్, రాముల్ రాథోడ్ అంటున్నాడు, నిజంగా చపాతీలు చేయాలి అంటే గనక తనుజ తర్వాతనబ్బా. ఇక ఇమాన్యుయల్ కలగజేసుకుని ఏదేమైనా సరే తనుజ చేతి వంట చాలా బాగుంటుంది. తనుజని ఎవరు చేసుకుంటారో కానీ వాళ్ళు చాలా లక్కీ. ఎంత దూదుల్లా ఉన్నాయో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. అందులోనూ ఒక్కో చపాతీ కాదు, 2 చపాతీలు కాదు, 70 చపాతీలు చేయడం అంటే అది మామూలు విషయమా? ఏదేమైనా తనుజకి సెల్యూట్ చేయాల్సిందే అంటూ ఇమాన్యుయల్ అన్నాడు. దీంతో పక్కనే ఉన్న ఆయిషా కనుకైతే తనుజను పొగుడుతుంటే చూడలేక, గౌరవ్ నాకు కూడా చపాతీలు వేయడం వచ్చు, నెక్స్ట్ వీక్ మనం కుకింగ్ చేసుకుందామా అంటూ మొదలెట్టేసింది పులిహార కలపడం. మరియు మొత్తానికి 70 చపాతీలు చేసిన తనుజ, అందులోనూ ఫుడ్ సూపర్ ఉందని హౌస్ మేట్స్ మెచ్చుకున్నందుకు తనుజపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.